ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న GV91 తెలుగు టీవీ న్యూస్. చేపించుకుందాం, చేయమని చెప్పి ఎంకరేజ్ చేద్దాం. ఇంకా 10 రకాలుగా పనిచేసినందుకు మంచి జరుగుతుంది. ఇన్నేళ్ళు మీరున్న నాయకులు, ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంత పెద్ద పార్టీ ఊర్లో ఉంది, 2 గ్రూపులు ఉన్నాయి. మరి మీరు ఎందుకు లాస్ట్ 5 ఏళ్ళు శ్మశానం పెట్టుకోలేదా? ఎందుకు అడగలేదా శ్మశానం? మీకు అవసరం లేదా? ఎందుకు పెట్టించుకోలేదు మీరు? నేను ఇప్పుడు మీ సమక్షాలే ఎంఆర్ఓ గారితో మాట్లాడి మీరు ఎకరాన్నర శాంక్షన్ చేస్తున్నా. మీకు ఏడ పెట్టాలో రేపు సాయంత్రానికి వచ్చి లెక్క కొలతలు వేయించి మీకు హద్దులు బాధించి వస్తాడు. అదే చేయాలని తపన ఉండాలి. చేసినాడు అన్నటువంటి ఆ సంతోషం మీకు ఉండాలి. ఇట్లా దులుపుకొని పోయి ఏడు కోసం చేస్తాడు, డబ్బు కోసం చేస్తాడు అని అన్నారు అనుకో, ఆడికి పోతుంది ఎట్టుంటది? చేసేటండు అని అబ్బా చేసినాడయ్యా నారాయణ రెడ్డి అని అంటే రేపు ఇంకో పని చేసి పెడతానేమో మీ ఊరికి, అదే పాప మా శ్రీరామపురం వాళ్ళు రా అని. మనకేం అన్ని పనులు అయిపోయి మనం అన్ని రకాలుగా సంతోషంగా లేం కదా. మనకి ఏదో కొరతలు ఉన్నాయి కదా. ఈ కొరతలు లేకుండా మీ ఊరికి నేను పని చేసి పెట్టిన అనుకో, మీకు మంచి చేసినట్టే కదా. ఈ డెబ్బ సొమ్ము పెట్టిండా, గవర్నమెంట్ సొమ్ము కదా అంటాడు. ఎవడే గవర్నమెంట్ సొమ్ము తెచ్చి పెట్టమని చూద్దాం. ఎవరో గవర్నమెంట్ సొమ్ము తెచ్చి పెట్టమనండి. గవర్నమెంట్ సొమ్ము రావాలంటే ఎన్ని రకాలుగా యుద్ధం చేయాలా, ఎంతమంది ఆఫీసర్లతో మాట్లాడాలా, ఎంతమంది నాయకులతో మాట్లాడాలా, ఎంతమందిని మెప్పించుకోవాలా, ఎంతమందిని ఒప్పించుకోవాలా, ఎన్ని రకాలు కష్టపడితే కానీ గవర్నమెంట్ సొమ్ము రాదు. ఈ డబ్బు సొమ్ము ఇచ్చిందా, గవర్నమెంట్ సొమ్ము కదా అంటారు. ఏది ఆ పిచ్చిన వాళ్ళు అందరు మాట్లాడరు. మళ్ళా పిచ్చి మొదలకూడదు. పిచ్చి ఉండాలా, ప్రేమ ఉండాలా, అభిమానం ఉండాలా ఎవరికైనా కానీ. అది పిచ్చిగా మారకూడదు. పిచ్చిగా మారితే ఇట్లాంటి మాటలు వస్తే, ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు ఏమైందంటే ఏంది అలా చేసేది, ఇంకోసారి చూద్దాంలే, దొరికినప్పుడు చూసుకుందాంలే అని ఇట్లాంటి భావనలు వస్తాయి. నేను అందుకని నన్ను ఎన్ని మాట్లాడుతున్నా నేనేం పట్టించుకోను. నేను పట్టించుకొని కక్ష సాధింపులకు మాదిరిగా గతంలో పాలకుల మాదిరిగా నేను కూడా పోయినంటే ఈరోజు ఊర్లో ఇట్ట అయ్యుండే, ఏ ఊరికి ఆ ఊరు ఇట్ట అయ్యుండే, అవి కొట్టుకొని చంపుకొని రకరకాలుగా అయిపోయి ఉండే. నేను ఆ వాతావరణానికి ఇష్టపడను. నేను ఒకటే మార్గం, ఒకటే సిద్ధాంతం. గొడవలు ఏమన్నాయి పక్కన పెడదాం. ఊరి కోసం అందరం కష్టపడేలా పని చేయించుకుందాం. కక్ష సాధింపులు ఇట్లాంటి పక్కన పెడదాం. మన డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తే ప్రజలు చేసినారన్నటువంటి కృతజ్ఞత ఉంటే నన్ను గెలిపించుకుంటారు, లేదంటే నాకు మళ్ళీ సాయం చేస్తారు. ఒకవేళ నేను చేయలేదనుకుంటే నన్ను ఓడగొట్టుకుంటారు. కానీ నేనైతే ఏ సిద్ధాంతం మీద వచ్చిందో రాజకీయాలకు ఆ సిద్ధాంతం కట్టుబడి పని చేసుకుందామని చెప్పి వస్తా ఉన్నా. ఆయన చెప్పుకునేదాన్ని నాకు ఉన్నాయి. ఎవరో చెప్పానండి, నేను ఈ ఊరికి చేసినాను పర్మనెంట్ గా అనే చెప్పానండి ఎవరు? ఆ రకమైనటువంటి సార్థకత అనేది నాకు కావాలనుకున్నా నేను తెచ్చుకుంటున్నా. దానికి మీరందరూ ఆశీస్సులు ఇస్తే ఇంకా చేస్తా. ఇప్పుడు జిల్లా ఐటమే కాదు, ఇప్పుడు మార్కాపురం ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నా. ఏ రకంగా అనేది అభివృద్ధి అంటూ జరిగిందంటే నేను నా ఆలోచన సరళ ప్రకారం 10 ఏళ్లలో ఈ మార్కాపుర్ని ఎవరు కూడా పట్టలేరు, ఇంత అభివృద్ధి చూడలేరు. వెలుగొండను కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేపిస్తా. మన పొలాల్లో నీళ్ళు వచ్చినట్టు చేపిస్తా. చూడండి, 10 ఏళ్ల తర్వాత మన పొలాలు, మన భూములు, మన పల్లెలు ఏ రకంగా ఉంటాయి కూడా చూడండి. నేను మా ముస్లింలందరూ చెప్తున్నా, 10 ఏళ్ళు బతకండి, గట్టిగా నిలబడి 10 ఏళ్ళు బతకండి. మీరు ఈ యొక్క ప్రాంతాన్ని కల్లారా చూసి చనిపోదాం. నేను కూడా పోతా మీతో పాటు. నాకు 57 వచ్చిన, ఇంకా 67, అంతకన్నా ఎక్కువ బతకలేమో తెలియదు. మనము ఒక మంచి వాతావరణంలో మన గ్రామాల్ని ఒక మంచి
హార్టికల్చర్ హబ్బుగా తయారు చేసుకుందాం. పండ్ల మొక్కలతోటి పెంచుకొని ఆ పండ్ల మీద మన పొలాలన్నీ కూడా పండ్ల తోటలతో నిండిపోయేలా తయారు చేసుకుందాం. హార్టికల్చర్ హబ్ అయింది మనకి తెలుసా. రాయలసీమ జిల్లాలతో పాటు మన జిల్లా కూడా పెట్టించాం. 4,000 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. ఈ డబ్బులతోటి రోడ్లు, పొలాలకు కూడా తారు రోడ్లు వేస్తారు. మనం హార్టికల్చర్ అంటే బత్తాయి, మామిడి, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఇంకొక పండ్ల తోటలు, అన్ని పండ్ల తోటలు పెంచుకునే దానికి మనకి ఎంకరేజ్మెంట్ చేస్తారు. మనకు ఎంకరేజ్మెంట్ చేసి మనకు సబ్సిడీల రూపంలో లేదంటే ఇంకా ఇతరత్ర సాయం, ప్రభుత్వం సాయం అందిస్తారు. అందించి ఆ పండ్ల తోటలు వేపించుకొని ఒక 2-3 సంవత్సరాలు పెంచుకునే దానికి కూడా మనకు డబ్బులు ఇస్తారు. పెంచిన తర్వాత ప్రతి సంవత్సరం మనకు ఆదాయం వచ్చి దానికి గిట్టుబాటు ధరలు కూడా వచ్చేటట్టు చేస్తారు. ఇది హార్టికల్చర్ హబ్ అంటే.